నమస్తే మేడం. ఎట్లా అనిపిస్తుంది బోనం పండుగ? ఎట్లా అనిపిస్తుంది బోనాలకు? తెలంగాణ పోరాటానికి చిహ్నం బోనాలు. ఇంటి నుంచి ప్రతి ఒక్క స్త్రీ ఈ బోనాలు ఎత్తుకొని తిరుగుబాటు చేసింది. తెలంగాణ సాధనలో బోనాలు ఎంతో అద్భుతమైన పార్ట్ ప్లే చేశాయి. అట్లాగే తెలంగాణ నుంచి గుడిచ నుంచి బంగ్లా దాకా ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనాలు సమర్పిస్తారు. మా ఊరు బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దుష్ట శక్తుల్ని అంతం చేసే శక్తిని ఇవ్వాలని అమ్మవారిని పోల్చుకుంటారు. అక్క నమస్తే, బాగున్నావా? నమస్తే బంగారం, బాగున్నా. అయితే మరి నువ్వు బోనం ఎత్తుకొని వచ్చినావు, మాకు సంతోషం అనిపిస్తుంది. మరి ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారికి ప్రతిసారి బోనం ఎత్తుతాం మేము అందరం కలిసి. ఇక్కడ ప్రతి ఏటా కూడా మా ఇప్పుడు మా సంస్కృతి సారథి చైర్మన్ గారు వెన్నెలక్క గారు ఆధ్వర్యంలో మరి ఘనంగా పోయినసరి కూడా ఇలాగే జరిగింది. మరి ఇప్పుడు కూడా సంతోషంగా ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని మేము ఎట్లా కొలుసుకుంటామంటే పిల్ల పాపలు, మా రాష్ట్రము, మా ప్రపంచం, మా వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని మేము అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాం. అయితే తెలంగాణ వచ్చిన కానించాలి మన సంస్కృతి సంప్రదాయాలు, బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పేలాగా అయినాయి. మీకు ఎట్లా అనిపిస్తున్నది? చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను అన్ని రకాల మనము పండుగలు ఘనంగా చేసుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలందరూ బాగుండాలని నేను అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. అక్క మరి ఇంత దూరం వచ్చినా మా కోసం చిన్న పాట పాడకపోతే మాకు వెళ్తే అనిపిస్తుంది. ఒక్కేసి బోనాము ఒక్క శివ సత్తి కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జే గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ. ఒక్కేసి బోనాము ఒక్క శివ సత్తి గజ్జే గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ. రెండేసి బోనాలు రెండు శివ సత్తి కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జే గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ. ఒక్కేసి బోనాము ఒక్క శివ సత్తి గజ్జే గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ. ఐదేసి బోనాము ఐదో శివ సత్తి కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జే గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జే గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ. బా సూపర్ అక్క. అయితే మన వాణ్యక్క బతుకమ్మ పాట పాడినా, బోనాల పాట పాడినా కానీ జబర్దస్త్ ఉంటుంది అసలు. ఆమె గొంతుకు చాలా మంది ఫ్యాన్లు ఉంటారు. అయితే ఈడ కలవడం చాలా సంతోషంగా ఉంది. అక్క మరి ఇంకొక పాట అందుకోరాదు జర్ర మరి? మా బోళ్ళింటికాడ గౌడ మల్లె గౌడ, పోచమ్మ పండుగట గౌడ మల్లె గౌడ. మా బోళ్ళింటికాడ గౌడ మల్లె గౌడ, పోచమ్మ పండుగట గౌడ మల్లె గౌడ. థ్యాంక్ యూ అక్క. మేము అడగంగానే పాట పాడింది, బతుకమ్మలో ఎందుకు ఇప్పుడు అని అడగకుండానే పాడింది. సంతోషము. అన్న మరి పోతురా చేసం వేసుకున్నావు, అమ్మవారికి నువ్వే ముందలుండి బోనానికి అన్ని చేసుకుంటూ వెళ్తావు. ఎట్లా అనిపిస్తుంది? ఏంటన్నట్టు నువ్వు అనిపిస్తుంది అంటే అమ్మదయ అమ్మ. ఇప్పుడు మనకు ఓపిక లేకపోయినా తల్లి మనకు ఓపిక తీసుకొచ్చి గుడి దాకా ఆడిపించుకుంటే తీసుకొని వచ్చేటట్టు చేస్తుంది. అమ్మవారి దయ మన ఎంబడి ఎప్పుడు ఉండాలి, మా అక్క వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. ఈ బోనాల పండుగకి మన మీద ఎన్ని మంది ఏం చేసినా మన అమ్మ చూసుకుంటది. తమ్మి ఇప్పుడు అమ్మవారికి ఏమో బోనం తీసేటప్పుడు నువ్వే ముందర నిలబడి తమ్ముడు లెక్క, తమ్మినివే కదా నువ్వు, తమ్మిని ముందర నిలబడి తీసుకుపోతావు. మరి వీటితోటి కొట్టినవా? కోపం వచ్చిందా అందరి మీద? వచ్చిందా అమ్మ? కొట్టినా కెమెరామెన్, మన కెమెరామెన్లకి ఇట్లా పడ్డది. అంతేనా? జర నిమ్మలంగా ఉండు తమ్మి. మరి జర అందరు జర రష్ ఎక్కువ ఉన్నది, చూసుకొని తీసుకోపో మరి. తీసుకోవద్దా అమ్మ పిలిచింది కదా, తమ్ముడా రారా అన్నది. అక్కల్ని పట్టుకొని రారా తమ్ముడా అన్నది. అక్కలు వెంబడి తమ్ముడు వస్తుండు. బోనం వెళ్ళింది. ఉజ్జయిని అమ్మవారి ప్రత్యేకత ఏంటి? బోనం గురించి ఏం చెప్తారు ఈ సందర్భంగా? దాదాపు 30 సంవత్సరాలుగా అమ్మవారికి బోనం తెస్తున్నాను. అమ్మవారు చాలా సత్యవంతురాలు, మహాకాళి అమ్మవారు. దాదాపు ఈ బలమంతా కూడా అమ్మవారిదే సంబంధించింది. ఎందుకంటే దినదినము ఒక్కొక్క వయసు పెరుగుతూ ఉంటే బలం తగ్గుతుంది. కానీ 7 ఏళ్ల పిల్లగా నుంచి ఆడుతున్నా నేను 37 ఏళ్ళకు వచ్చినా కూడా నా బలం అలాగే ఉంది అంటే అది అమ్మవారి అనుగ్రహం, నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంది? నీ మాటల్లో వినాలనుంది. అమ్మవారు పిలిస్తే వచ్చే బంగారు తల్లి మాంకాళ్ళమ్మ. అమ్మవారు స్వయంభూ 200-300 సంవత్సరాల కింద
వెలిసిన అమ్మవారు, ఎన్నో కోరికలు అడిగితే నెరవేర్చిన అమ్మవారు. అలాగే గర్భాలయంలో ఆమె ముఖం ముంగల నిలబడితే చాలా బ్రహ్మాండంగా అమ్మవారు నవ్వుతున్నట్టు ఆమె చిరునవ్వుతోని చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఎన్నో కోరికలు మాకు నెరవేరినాయి కాబట్టి సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. అందరికీ నమస్తే. నా పేరు అడగుట వెంకట స్వామి. అమ్మవారు ఉజ్జయిని మహాకాళం అంటే ఒక కొన్ని ఏళ్ల కింద గద్దలు వచ్చింది కాబట్టి గద్దల ఊరికనే అమ్మవారికి బోనము నైవేద్యం పెడితే అమ్మవారు మనకు పాడి పంట పిల్ల జల్ల ఒళ్ళు ఆరోగ్యం ఉంచుతా అని చెప్పి ఏ గత్తర ఏ గాలి దొక్కుంటా ఏ మహమ్మారి మనబడి పడకుండా ఈ సత్యానుభవం ఎక్కిస్తే అమ్మవారికి కళ్ళు సాగలు వస్తే వెళ్ళిన సాగలు వస్తే అప్పుడు అమ్మవారికి అనేది శాంతి అయ్యి మరి సంతోషంగా వస్తుంది కాబట్టి అమ్మవారు కాబట్టి అందుకే ఏటేడ మేము మరవకుంటాం. ఉజ్జయిని మంగళం రావడం కూడా నేను 13 సంవత్సరాలు అవుతుంది రావడం కూడా అమ్మవారికి అనుకున్న పనులు అవుతాయి కానీ ఓపిక పడితే వారు కలపడం అనుకోగానే కావాలంటే అది మనకు చేతిలో పని కాదు కాబట్టి టైం పడుతుంది. ఒక 5 వారాలు తిరిగితే అనుకున్న పనులు అవుతాయి. వర్షాలు వానలు పాడి పంట బాగున్నది సార్ ఇట్లయిన ఉన్నది కానీ జనాలు బాధపడుతున్నారు. పాడి పంట పైరు అంతా ఎండిపోతుంది వర్షాలు లేక ఆగమైతే అని చెప్పి ఈసారి మంచిగానే ఉంది. వానలు బాగానే పడతాయి కానీ టైం పడుతుంది ఓపిక పట్టాలి కానీ అనుకూలంగా ఖచ్చితంగా అవుతాయి. బాధేమి లేదు. అమ్మవారు ఎందుకు మరి ఇంత కాలం లేట్ చేస్తున్నది ఏం కదా? ఈసారి పీర్ల పండుగ ముందు వచ్చింది కాబట్టి ఎప్పుడే కానీ పీర్ల పండుగ 3 నెలల ముందు వస్తే ఖచ్చితంగా 1 నెల 2 నెలల కాలం పోతుంది. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ వాన అయితే 3 నెలలకు ఒకసారి అయితే కాబట్టి ఖచ్చితంగా ఈసారి వానకాలం ఉన్నది వర్షాకాలం ఉంది ఏం బాధ లేదు. అన్ని ఉన్నాయి. బోనం అంటే 2 బోనాలు ఉన్నాయి. మీ నెత్తిన 2 బోనాలు ఉన్నాయి. అందులో ఏమేమి ఉంటాయి? ఏమేమి తీసుకుపోతారు అమ్మవారికి? కింద పరమాన్నము పచ్చన్నము ఆకుకూర బూరెలు బెల్లం శాఖ పెరుగు శాఖ పోతాం అన్నగడంకుండా అది కలకుండా అట్లా. ఏడికేం చూస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది బోనం తీసినప్పుడు? సరది కళాకారులము మేము ఇక్కడ జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి వస్తున్నాము. మన గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వస్తున్నాము. మార్నింగ్ 5కి రెడీ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ 150 మంది మహిళా కళాకారులతోటి బోనాలు తీస్తున్నారు. ప్రతి ఒక్క బోనంలో పరిమాణం వండి పెట్టాము. మా చైర్మన్ గారు మా అది గద్దరన్న బిడ్డ విడల గారు ప్రతి ఒక్కరికి ఆమె శారీస్ పంపించడము గాజులు పెట్టేయడము పువ్వుల గాజులు ఆమె అరేంజ్ చేసి ఆడపిల్ల పండుగ అంటేనే ఈ బోనాల పండుగ అని ప్రతి ఒక్క మహిళా కళాకారుల చేత ఈ యొక్క బోనాలు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం అప్ప చెప్తున్నాము. ఇది ఒక అంటే 75 సంవత్సరాల స్వతంత్ర యొక్క దేశంలో తెలంగాణలో ఫస్ట్ టైం ఇలా ఇది 2వ సారి. అది కేవలము మా యొక్క చైర్మన్ గారి యొక్క చలవ ఆమె బ్లెస్సింగ్స్ ఆమె ఆశీస్సులు ఆమెతోనే ఈ యొక్క 2వ సారి ఇలా బోనాలు తీయడం జరిగిందనమాట. చాలా అద్భుతంగా ఉంది, హ్యాపీగా ఉంది ఆ తల్లిని దర్శించుకోవడం. నాకు నిజంగా తెలుసా నాకు స్పైనల్ కార్డు వెన్నుపూస విరిగింది అయినా సరే ఆ అమ్మవారు నన్ను ఇలా నడిపిస్తున్నది. అసలు నాకు నడవడానికే వీల్లేదు. ఆయన అమ్మవారు నన్ను దాదాపు ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాను. ఆ తల్లి చలవ మా యొక్క చైర్మన్ గారి యొక్క బ్లెస్సింగ్స్ ఆమె లేకపోతే ఈరోజు ఇవి లేవు. చాలా అద్భుతంగా 10 ఏళ్ళ బట్టి జాబ్ చేస్తున్నాము, ఎవరు కూడా చేయలేదు. 12 ఏళ్ళ బట్టి చేస్తున్నాము. ఆమె 2 ఇయర్స్ బట్టి అద్భుతంగా దీన్ని రాణించుకుంటూ చేసుకుంటూ వచ్చిందమ్మా. అయితే మీరు పండుగ సందర్భంగానే ఇప్పుడు వెన్నెలక్క తీసుకొచ్చింది, మీ అందరు బోనాలు మంచిగా చేస్తున్నారు, సంతోషంగా అనిపిస్తుంది. మరి పండుగ అయిపోయినాక కూడా మరి ఇక్కడికి వస్తుంటారా? ఎట్ట సంగతి? మాకు మొక్కులు పెట్టుకునేప్పుడు వస్తుంటాము, మొక్కులు తీర్చుకుంటాము, వస్తాము. అమ్మవారికి మొక్కుకుంటే ఖచ్చితంగా మొక్కు తీర్చుకోవడం కోసం అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాము అమ్మవారిని. చాలా మహిమగల తల్లి కదా ఆమె. ఒకప్పుడు ఈ యొక్క భాగ్యనగరాన్ని మొత్తము విరోచనాలతోటి గత్తరలు వేసినటువంటి యొక్క హైదరాబాద్ నగరాన్ని ఆమె కాపాడుకొని వచ్చింది కాబట్టి ఏ కష్టం వచ్చినా ఆ తల్లికి మేము మొక్కుకుంటాము. ఇక్కడికి మాకు రావాలి అనిపించడం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము. చాలా గ్రేట్ కదా. ఆసియాఖండంలో అతిపెద్ద జాతర ఇది. తెలంగాణలో చూసుకుంటే బట్టికి అమ్మవారు చాలా మహిమగలటువంటి అమ్మవారు. పొద్దు పొడుపు శంకరన్న అంటే తెలంగాణ గడ్డ మీద తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే బతుకమ్మ పండుగ వచ్చినా బోనాల పండుగ వచ్చినా ఆయన పాటలు ఏంటైతే ఉండదు. మరి ఈసారి ఏమేం పాటలు రాసిండ్రు ఏం కదా ఆయన పాటలు ఏంటి తెలుసుకుందా అని అన్న పక్కనే ఉన్నాడు. అన్న నమస్తే, బాగున్నావా? మరి పాటలు ఏమేం పాటలు తీసుకొచ్చినావు ఈసారి? 4-5 పాటలు చేసినాను. మొదటగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు పొద్దుపొడుపు శంకర్. మన పాటలు ఎక్కువగా ప్రసిద్ధి పొందిన బోనాల పాటలే.
రావే రావే పెద్దమ్మ నేను రాజులు మెచ్చిన చేజమ్మ పై మలగల్ల మాయమ్మ చండి మాతవే దండి మైసువే దండి రూపువే బల 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 రావే రావే పెద్దమ్మ నేను రాజులు మెచ్చిన చేజమ్మ. అదొకటి. ఏడేడు డప్పుల్లాయల కోటి మందిల్లా శివసత్తులకు తల్లా చెవిటి కలమో తల్ల పొద్దు కదులుతున్నదే మా పురాలెల్లమ్మ కద్దకాడి కత్తిమే జగములేల పెద్దమ్మ. అల్లల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ బాయిలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత ఘోరం తీయాలే దేవత. అన్న ఈ పాటలు నీకు ఎట్లా కైగడతావు నాకు అర్థమే కాదు. అంటే దెబ్బ దెబ్బ చూసి ఏమైనా చూడంగానే నీకు యాదకొస్తుందా లేకుంటే ఎట్లా కడతావు అన్నట్టు? అన్నీ అమ్మవారి మహిమతో రాసింది అనుకుంటా. ప్రతి ఒక్క పాట నేను రాసిన పాట ప్రతి బోనాల పాట ఇట్టే. మీరు రాసిన ప్రతి ఒక్క పాట కూడా హిట్ అవుతుంది. ఏంది దాంట్లో మహిమేంది? అమ్మవారి మహిమనే, అమ్మవారు రాపిస్తారు. అమ్మవారే రాపిస్తుంది. అమ్మవారి మహిమ వల్లనే నీ పాటలన్నీ హిట్ అవుతాయి. అన్న ఇంకేమేం పాటలు పట్టుకొచ్చినావు? ఇంకా ఈసారి నెత్తి మీదికి బోనం ఎత్తినమ్మ ఊరాల ఎల్లమ్మో కావురాల ఎల్లమ్మో ఈ పాట బాగా ఫేమస్. అయితే మరి నిన్న మన 4-5 పాటలు రిలీజ్ అయినాయి. మళ్ళీ ఇంకేమైనా పాటలు రాసినావా బోనాల పండుగ అయిపోయే వరకల్లా? బోనాల పండుగ అయిపోయే వరకు అమ్మవారి మీద పాట రాయాలి. ఇంకా జానపద ప్లాన్ చేస్తాం, జానపద పాట ప్లాన్ చేస్తాం. అన్న ఒక పాట మళ్ళా వాడి చూపి. ఏడేడు డప్పుల్లా కోటి మందిల్లా శివసత్తులకు తల్లా చెవిడి కలమో తల్ల పొద్దు కదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దకాడి కత్తిమే జగరు పెద్దమ్మ. ఇలాంటి చాలా పాటలు ఉన్నాయి. ఈ సౌండ్కి అంత డిస్టర్బెన్స్ ఉంది. మరొకసారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్నేహక్క ఉన్నది మనతో పాటుగా ఆమెతో మాట్లాడదని. అక్క నమస్తే, బాగున్నావా? నమస్తే, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మంచిగా ఉన్నా అక్క. మీ అందరు మంచిగా మమ్మల్ని కోరుకుంటున్నారు, మంచిగా దీవిస్తున్నారు కాబట్టి మేమందరం కూడా మంచిగానే ఉన్నాం అమ్మవారి దయతోని. అక్క మరి బోనం తీసిండ్రు మీ సాంస్కృతిక సారథి నుంచి, ఎట్లా అనిపిస్తున్నది? ఏం చెప్తావు బోనాల పండుగ గురించి? మా సంస్థ తరఫున వెన్నెలక్క వచ్చి దగ్గర నుండి గద్దరన్న కూతురైనటువంటి వెన్నెలక్క మా సంస్థకి చైర్మన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏటా బోనాల పండుగను మహిళలందరి చేత కలిసి పెద్ద ఎత్తున తీయడం జరుగుతుంది. ఆల్రెడీ మా కార్యక్రమం ముగిసిపోయింది. సో మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఆమె మంచి కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకొస్తుంది. అక్క మరి బోనాల పండుగ ఎట్లా అనిపిస్తుంది నీకు? సూపర్, అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది. అక్క మరి సాంస్కృతిక సారథి నుంచి మా కోసం కూడా ఒక పాట పాడి వినిపి. తెలంగాణ వచ్చిన నుంచి కూడా ఈ మన సంప్రదాయాలు కావచ్చు ఇవన్నీ మనం ప్రపంచానికి చూపెడుతున్నాం. మీ నోటి నుంచి ఒక పాట పాడుర్రి. లల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ లల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ చుట్ట మీద బోనం పెట్టి చుట్టూ ఎగరాలే దేవత బోనం పెట్టాలే దేవత. చాలా మంది జనాలు వచ్చిండ్రు పోయిన తప్ప కంటే ఈ తప్ప. మరి ఎట్లెట్లా చేస్తున్నారు ఏర్పాట్లు? ఏమేమి స్పెషల్ గా చేసిండ్రు? ఏర్పాట్లు గతంలో 4 క్యూ లైన్లు ఉండే, ఇప్పుడు 10 క్యూ లైన్లు చేశారు. బోనాల కోసం ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అందరికీ వాటర్ సదుపాయం ఏర్పాటు చేశారు. బోనాల కోసము అమ్మవారి యొక్క దర్శనం కోసం మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కాబట్టి స్పష్టంగా గతంలో కన్నా మెరుగైన సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. ఒకటే కోరుకున్నాము, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నాము. తెలంగాణ రాష్ట్రం సుభిక్ష ఉండాలని కోరుకున్నాము. ప్రతి బోనం ఇస్తున్న బోనం మోసిన ప్రతి తల్లి బాగుండాలి, బోనం ఇచ్చిన ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకున్నాము. సంక్షేమ పథకాలు ప్రతిదీ చేరుకుని ఉన్నామండి. అయితే సార్ మరి కొంతమంది పోరగాళ్ళు చిన్న పోరగాళ్ళని కూడా తీసుకొని వచ్చిండ్రు, జర ఇబ్బంది పడుతున్నారు. లైన్లు వేరు ఉన్నాయా లేవా? మొత్తం దాదాపు 10 పైన ఉండే లైన్లు అమ్మా. 10 లైన్లు ఇంతకు 3 లైన్లు ఉండే, 4 ఉండే. ఇప్పుడు ఆ పక్క నుంచి ఈ పక్క చేశారు. ఎందుకంటే సికింద్రాబాద్ లక్ష బోనాలు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్న బోనాలు. ఇక్కడ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్న నమ్మకంతో ఉన్న బోనాలు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా అందరూ మంచి ఉండాలని కోరుకున్నాము. ఏర్పాట్లు సమృద్ధిగా చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ అనిల్ యాదవ్ గారు. మేమందరం కలిసి చేస్తున్నాం. కాబట్టి హనుమంతరావు గారు వచ్చారు. రాష్ట్రంలో సికింద్రాబాద్ బోనాలు, గోల్కొండ, ఉజ్జయిని, మహంకాళి బోనాలు ప్రతి ఒక్క బోనాలకు స్పష్టంగా అందరికి వచ్చే ముందుకెత్తుకున్నాము. అయితే సార్ మరి చాలా మంది సొంత బండ్లు తీసుకొని వస్తారు, దూరం ఎంకేసి వస్తారు. వాళ్ళు ఎటు పెడుతున్నారు? ఏం కదా ఉంటుంది అమ్మ, అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, దేవదాసి సిబ్బంది దాదాపు 12 శాఖలు పనిచేస్తూ ఉన్నాయి సికింద్రాబాద్ బోనాల పైన. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చెప్పినది. గోల్కొండ అమ్మవారు, జయదేవ అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి,
ఉజ్జయిని మహంకాళి తల్లి లాదమ్మ 4 బోనాల ఉత్సవాలు ఎక్కడ కూడా జాతరలో ఇబ్బంది కాకుండా చూసుకునే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. చెల్లె బాగున్నావా? వస్తున్నా ధూమ్ధామ్ ఉన్నా బోనాలు కదా టీఎస్ఎస్ నుంచి మంచిగా ధూమ్ధామ్ చేసుకుంటా 150 మంది మహిళలతోటి బోనం తీసుకొని మంచిగా ఆడుకుంటా పాడుకుంటా వచ్చి ఆ తల్లికి బోనం సమర్పించడం జరిగింది. నిజంగా ఆ తల్లి రూపాన్ని లోపలికి పోయి చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోలేదు. ఎట్లా అనిపిస్తే చెల్లె మరి ఆ నుంచి ఎన్ని రోజుల ముందల నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు? ఏం కథ ఎట్లా చేసిర్రు? మాకైతే మా వెన్నెల గద్దర్ గారు చైర్మన్ గారు దాదాపు 2 నెలల నుంచి ఇదంతా సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మాకందరికి నెల రోజుల ముందు నుంచి మొత్తం మాకు ఈ చీరలు అండ్ గాజులు తర్వాత బోనము అంతా మాకు ఫుల్ మొత్తం సకల సదుపాయాలతోటి ఈ బోనం తీయడం జరిగింది. చెల్లె మరి బోనం తీసుకొచ్చినవు, మంచిగా తయారైనవు, యాపకమ్మలు కూడా పట్టుకున్నావు, ఒక పాట పాడి రాదు బోనం పాట? ఖచ్చితంగా. సో ఈ పాట మన వలయం టీవీ కోసం. భలే భలే మైసమ్మ బంగారు మైసమ్మ, భలే భలే మైసమ్మ, భలే భలే మైసమ్మ బంగారు మైసమ్మ, భలే భలే మైసమ్మ, బోనాలు నెత్తి బయలుదేరదాం రావమ్మ, బోనాలు నెత్తి బయలుదేరదాం రావమ్మ, డోలు డప్పు మూతలతో పోతరాజు ఆటలతో పుల్ల పెద్ద కేకలతో కోడి పుంజు కూతలతో తోడి కోడళ్ళతోని బయలుదేరదాం రావమ్మా, భలే భలే అర్రే భలే భలే. సూపర్ చెల్లె, నువ్వు పాట పాడుతుంటే కాలు కూడా ఆగుతలేదు, నీకు కూడా మంచిగా డాన్స్ చేస్తాలనిపిస్తుంది. అయితే చెల్లె మరి తిన్నావా ఏమన్నా? లేదు, ప్రసాదం ఫుల్గా తినేసి వస్తున్నా. ప్రసాదం తిన్నావు? నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చినట్టున్నారు. ఇక్కడ సదుపాయాలు కూడా నిజంగా చాలా బాగా చేసారు. లైన్లో చాలా పెద్ద క్యూ ఉన్నది. వాళ్ళందరికీ ప్రసాదం ఇస్తున్నారు. తర్వాత నీళ్ళ ప్యాకెట్లు కానీ ఏ లోటు లేకుండా మాత్రం ఇక్కడ మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరి ఎండకు గావరి కాకు మంచి దేవుని మొక్కుకొని పో. ఏమంటున్నా, ఇంత తినిపో బుక్క. ఇక మొక్కుకొని ఆ తల్లి దీవెనలు మంచిగా తీసుకొని పోతున్నా. ఇక తమ్ముడు బోనాల పండుగ చూస్తానని వచ్చిండు. తమ్మి ఎట్లా అనిపిస్తున్నది బోనాల పండుగ? చాలా హ్యాపీగా ఉంది అక్క, చాలా సంతోషంగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారి ఫస్ట్ టైం నేను దర్శించుకోవడం, హైదరాబాద్లో ఉండి కూడా ఫస్ట్ టైం దర్శించుకున్నా, చాలా హ్యాపీగా ఉంది అక్క. మంచిగా అనిపిస్తున్నదా? పిల్లలు తీసుకొచ్చినావా? ఒక్కనే వచ్చినావా? ఒక్కనే వచ్చినాక. తమ్మి మరి ఒక పాట పాడదు, పాటలు పాడతావట కదా? అవునక్క. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, ఎటేట మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా, ఎటేట మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా, అడబిడ్డలు ఇస్తే నాకు జోడబోనం చేసుకుంటా, అడబిడ్డలు ఇస్తే నాకు జోడబోనం చేసుకుంటా, ముత్యం లాంటి నాకు ఆడబిడ్డనిచ్చినావు ఎల్లమ్మా, అరే భుజమ్మా, అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మంగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, అరే 7 బోనాలమ్మో నా ఎల్లమ్మ, శతకోటి పూజలు తల్లో నా ఎల్లం, 7 బోనాలమ్మో నా ఎల్లమ్మ, శతకోటి పూజలు తల్లో నా ఎల్లం, బొనం మీద బొనం పెట్టినవు ఎల్లమ్మ, కళ్యాణం చూడవచ్చినో ఎల్లమ్మ, బొనం మీద బొనం పెట్టినవు ఎల్లమ్మ, కళ్యాణం చూడవచ్చినో ఎల్లం, 7 హరే 7 బోనాలమ్మో నా ఎల్లమ్మ, శతకోటి పూజలు తల్లో నా ఎల్లమ్మ, ప్రాణం ఉన్నంత వరకు నా ఎల్లమ్మ, నీ బోనం మరువను తల్లో నా ఎల్లమ్మ. అరే లగ్గమాయ ఓ లచ్చగుమ్మడి, రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చగుమ్మడి, లగ్గమాయ ఓ లచ్చగుమ్మడి, రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చగుమ్మడి, ఓ లచ్చగుమ్మడి వలాల మామిడే లగ్గమాయ, అరే లగ్గమాయ హరే లగ్గమాయ ఓ లచ్చగుమ్మడి, రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చగుమ్మడి. లగ్గమాయ ఓ లచ్చగుమ్మడవా తమ్మి, మంచిగా వాడినావు తమ్మి. ఇక మరి ఇంత బుక్కడు తిని నీళ్లు తాగి నిమ్మలంగా పో, అమ్మవారి మంచి ఆశీర్వాదం అడిగి తీసుకొని పో. ఏమంటున్నా? అయితే బోనాల పండుగ అంటే మన తెలంగాణ ఒక్కటే కాదు, చాలా అంటే వేరే రాష్ట్రాలకించే కాదు. ఇగో ఈడ ఒక తమ్ముడు ఉన్నాడు, మరి ఈయన ఎక్కడికించి వచ్చిండు, ఏం కథ, మరి బోనం చూస్తేందుకు వచ్చిండా, ఏం చేస్తేందుకు వచ్చిండు, ఏం కథ అనేది నేను ఒకసారి మాట్లాడతా. How are you? Very happy and very impressed with this Bonalu festival. How are you feeling now? Wow, full of good energy, full of love. I love you Indian people, it's so nice. Thank you very much. How
is the Bonal here? Wow. So big with a lot of passion and religion and really Indian historical. Where are you from? Spain. I'm from Spain. Spain. Yes. Why are you coming here? Because I read about this Bonalu Ah. festival and I came here to see Bonalu. You came alone. Alone. Ah, Alone. ah, super है. Super. Ah, ah, wow. उधर करते? I'm working in Bangalore Ah, and I came here to Hyderabad. ah. Bonalu. ఇక నాకు భాష రాదు అన్నట్టుగానే ఉన్నది. మన భాష ఆయనకు అర్థమైతలేదు, ఆయన భాష మనకు అర్థమైతలేదు అన్నట్టుగా ఉన్నది. కాకపోతే అక్కడికి నుంచి వచ్చినా కానీ మన బోనాల పండుగ అంటే చాలా ఇష్టం అంట. ఈ సంస్కృతి సంప్రదాయాలంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు తమ్ముడు. తమ్ముడు, వాట్ ఈజ్ యువర్ నేము? Alex. అలెక్స్ అట. ఆ పేర్లు కూడా మంచిగా ఉంటాయి. తమ్ముడు చాలా సంతోషపడుతున్నాడు. చాలా దూరం స్పెయిన్కి నుంచి వచ్చిండట. మంచిగా అనిపిస్తున్నదా అంటున్నాడు. అయితే చెల్లె, ఇప్పుడు బోనం పెట్టి వస్తున్నావు కదా, ఎంత టైం పట్టింది, ఏం కథ, ఎన్ని గంటలకు వచ్చిన వీడికి? 2 hours పట్టింది. కనీసం ఒక 2 hours అయినా పట్టింది మాకు. చాలా లైన్ ఎక్కువ ఉండే. ప్రతి టైం కంటే ఈ టైం చాలా ఎక్కువ ఉంది లైన్. ఎన్ని గంటలకు వచ్చిన చెల్లె వీడికి? 10 గంటలకు వచ్చినాం. 12 అవుతుంది. 12 అయిందా? ఎట్లా చేసిరు బోనాలు? ఎట్లా ఉంది లోపల మంచిగా అమ్మవారికి? చాలా జనం ఉంది కానీ దర్శనం చాలా మంచిగా అయింది. అంత అమ్మవారు ఆజ్ఞ ఆశీస్సులతో బోనం చేసుకొచ్చినావు కదా నువ్వు? చేసుకొచ్చినాం. మరి ఏం మొక్కుకున్నావు చెల్లె దేవునికి? ఏం మొక్కుకున్నాం అంతే, అంతరం మంచిగా ఉండాలి అమ్మ ఆశీస్సులతోటి అంతే. అయితే మనకు అమ్మవారి గుడి ముందలకి వెళ్ళి, అంటే ఎంట్రెన్స్ ఏదైతే ఉందో ఆడికెంచెల్లి కుర్దికి వస్తే ఇక్కడ కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏమన్నా మంచి చెడులు అయితే కింద పడిపోయినా చేసినా, ఏమన్నా ఆరోగ్యానికి మంచి లేకపోయినా చేసినా కానీ వీడికి వచ్చి చెప్తే వీళ్ళు మందులు ఇస్తారు అన్నట్టు, అంటే ఎమర్జెన్సీ మందులు ఇస్తారు. అయితే ఈడ కూడా మనం చూసుకోవచ్చు, ఈడ పోలీసు వాళ్ళు ఈడ అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ అని, మెడికల్ క్యాంప్ అని ఈ 2 పెట్టిండ్రు అన్నట్టు. అంటే ఎవరికైనా ఏమన్నా అయినా, మంచి చెడు అయినా, లేకపోతే గొలుసులు గుంజుకపోవడు, అవకతవకలు, పోరగాన్లు ఏమన్నా ఏడిపించుడు, అట్లాంటివి ఏమన్నా అయినా కానీ వీడికి వచ్చి చెప్తారన్నట్టు. చెప్తే ఈ నుంచెల్లే మొత్తము అంతా జరిగిపోతుంది, ఏమేం చేయాలి ఏం కథ అనేది మొత్తము మనకి ఇన్ఫర్మేషన్ పోతుంది అన్నట్టు. అయితే మనం ఇక్కడ ఇంకొకటి చూసుకోవచ్చు, మెడికల్ క్యాంప్ కూడా ఈడ అరేంజ్మెంట్ చేసుడు జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగినా కూడా, అంటే ఒకవేళ స్పృహ తప్పి పడిపోయినా, లేకపోతే ఏమన్నా మంచి చెడులు అయినా ఆరోగ్యానికి ఈడ చూపించుకోవచ్చు అన్నట్టు. ఎవరైనా సరే ఈడికి వస్తే మందులు ఇస్తారు, మంచి చెడులు అన్నీ కూడా చూస్తారు అన్నట్టు. అయితే ఇట్లనే ఏర్పాట్లు అన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు. ఈడ మనం స్క్రీన్ చూసుకుంటే కూడా ఈ స్క్రీన్లు అంటే చాలా, అంటే కెమెరాలు, సీసీ కెమెరాలు పెట్టిండ్రట. సీసీ కెమెరాలు పెట్టి ఏడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఎప్పటికప్పుడు మొత్తం ఇదంతా చూపెట్టుకుంటా, ఇలా చూసుకుంటా ఎప్పుడు ఏం జరిగినా కానీ వీడికించి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. ఇన్ఫర్మేషన్ పోయి ఇక ఏం చేయాలి ఏం కథ అనేది మొత్తము అక్కడి నుంచి చేస్తారు అన్నట్టు. చాలా ఎక్కువ పెట్టిరు, పొడి తాప కంటే కూడా ఈ తాప ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టిరు. ఏమన్నా అనుమానంగా అట్లా కొట్టింది అనుకోండి, ఇట్లా చూస్తారు, చూసి ఈ నుంచి వెళ్ళి ఇక వాళ్ళని పట్టుకపోతారు అన్నట్టు. అంటే ఇదివరకు నేరాలు చేసిన వాళ్ళు అయినా, లేకపోతే అనుమానాస్పదంగా కదలికలు ఏమన్నా కనిపించినా కానీ ఇక వాళ్ళని పట్టుకపోతారు అన్నట్టు వీటిలలో చూసి. కాబట్టికే అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇక పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు జరిగింది, ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా కానీ ఎమ్మడే అన్నీ మంచి చేసేటట్టుగా సర్కార్ అయితే ఏర్పాట్లు చేసిందని ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పడం జరుగుతున్నది.